మనం అనుకుంటున్నాం, మరి మరియమ్మ సంగతి ఏంటి? యేసుక్రీస్తు వారికి తండ్రి లేడన్నారు, ఆయనే తండ్రి అంటున్నారు, ఆయనే కుమారుడు అంటున్నారు, ఆయనే పరిశుద్ధాత్మ అంటున్నారు. మరియమ్మను మరి కొలుస్తున్నారు కదా. మరియమ్మ సంగతి ఏమిటి అంటే, ప్రియమైన వాళ్ళ మరియమ్మ మీకు మెలిగనే మనకు మెలిగనే ఒక భక్తురాలైన ఒక స్త్రీ. దేని స్తోత్రం. ఆమె ధన్యురాలు. ఎందుకంటే ఆమె యథార్థవంతురాలు, నీతిమంతురాలు, పరిశుద్ధురాలు. ఆమె చూపులో కలవశము లేదు, ఆమె నడకలో కలవశము లేదు. ఆమె దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న స్త్రీ. దేని స్తోత్రం. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవాది దేవుడు ఆ యొక్క కాలములో ఆమె యొక్క గర్భాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుని స్తోత్రం. ఆ మరియమ్మను దేవుడు ఎన్నుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఆ మరియ గర్భములోంచి బయటికి ఆయన వచ్చిన తర్వాత ప్రియమైన వాళ్ళరా, ఆయన ఎదుగుతున్న సమయములో, ఆయనకు కొంచెం బాలుడిగా ఉన్నప్పుడు నామకార్థము చేయటానికి ఆ యేసుక్రీస్తు వారిని మందిరమును తీసుకెళ్ళినప్పుడు ఆ యేసుక్రీస్తు వారు అక్కడే ఉండిపోయారు. కానీ మరియమ్మ యేసేపులు వెళ్ళిపోయారు. వారి యొక్క ఊరు వెళ్ళిపోయిన తర్వాత కూడా వారికి ఏం అర్థం కాలేదు. యేసుకి సంటి పిల్లవాడు మనకు కూడా వస్తున్నాడో లేదో కూడా వారికి తెలియలేదు. హల్లెలూయ. ఆ గుంపులో జనములో వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత యేసు ఏడి? మరియమ్మను ఎత్తుకుంటుంది. యేసే ఎక్కడ? యేసే ఎత్తుకుంటున్నాడు. యేసే ఎక్కడ? మనకు కూడా వచ్చాడు, మన వెనకాల వస్తున్నాడు కదా, ఏడి అని అంటున్నప్పుడు మళ్ళా వారు తిరిగి ఎక్కడికి వచ్చారు? మందిరానికి వచ్చారు. దేని స్తోత్రం. ఆయన ఎక్కడైతే విడిచిపెట్టారో ఆ మందిరమున కాడికి ఆ మరియమ్మ యేసేపులు వచ్చినట్లుగా మనం చూస్తాం.